A man traveled a distance of 61 km in 9 hours. He traveled partly on foot at the speed of 4 km per hour and partly on bicycle at the speed of 9 km per hour. What was the distance traveled on foot? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుతున్నారంటే ఫుట్ మీద ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే విధంగా చేయాలి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఫుట్ మీద వెళ్తున్నారు, అదేవిధంగా బైసికల్ మీద వెళ్తున్నారు. ఫుట్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 4 km per hour అనేసి చెప్తున్నారు. అదేవిధంగా బైసికల్ మీద వెళ్ళేటప్పుడు ఫుట్ మీద వెళ్ళేటప్పుడేమో 4 km per hour స్పీడ్ అనేసి చెప్తున్నారు. బైసికల్ మీద వెళ్ళేటప్పుడేమో 9 km per hour అని స్పీడ్ అని చెప్తున్నారు. అయితే ఫుట్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళారో చెప్పడం లేదు, పార్ట్లీ ఆన్ ఫుట్. అదేవిధంగా బైసికల్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళారో కూడా మనకు చెప్పడం లేదు, పార్ట్లీ ఆన్ బైసికల్ అనేసి చెప్తున్నారు. అయితే మొత్తం మీద డిస్టెన్స్ ఎంత వెళ్ళారంటే 61 km డిస్టెన్స్ వెళ్ళారంట. అది కూడా 9 hours ట్రావెల్ చేస్తారు అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఫుట్ మీద వెళ్ళినప్పుడు 4 km per hour స్పీడ్తో వెళ్ళాడు, బైసికల్ మీద వెళ్ళినప్పుడు 9 km per hour స్పీడ్తో వెళ్ళారు. అంటే ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇది స్పీడ్ అంటే ఇలా మొత్తం అలిగేషన్ అప్లై చేసేటప్పుడు మనం సేమ్ టైప్కి అప్లై చేసుకోవాలి. అలిగేషన్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్ అంటే ఉంటే ఇక్కడ మొత్తం కూడా స్పీడ్సే ఉండాలి, లేదా కనుక మొత్తం ఉంటే కాస్ట్ ప్రైసే ఉండాలి. ఒకవేళ అలిగేషన్ అప్లై చేసేటప్పుడు ఒకవేళ జింక్ తీసుకున్నట్లయితే మొత్తం జింకే ఉండాలి, ఒకవేళ మిల్క్ తీసుకుంటే అన్ని కూడా మిల్కే ఉండాలి. అలిగేషన్ మీన్స్ సేమ్ టైప్కి అప్లై చేయాలి. మనం అలిగేషన్ అప్లై చేసేటప్పుడు సేమ్ టైప్కి అప్లై చేయాలి. ఇక్కడ మనం స్పీడ్స్ తీసుకుంటే ఇక్కడ మనం రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ రేషియో అనేది ఎవరికి వస్తుంది అంటే టైమ్స్కి రేషియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఓవరాల్గా మనకి స్పీడ్ ఎంతో మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 61 km, టైం ఎంత అంటే 9 hours కాబట్టి అంటే ఇక్కడ మనం 61/9 చేస్తున్నట్లయితే ఓవరాల్ మనకి స్పీడ్ ఎంత తెలుస్తుంది. ఓవరాల్ స్పీడ్ ఎంత అంటే 61/9 అనేది వస్తుంది. అంటే ఇది స్పీడే, ఇది కూడా స్పీడే. మనకి ఇక్కడ టైం రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనం టైం రేషియోస్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ డినామినేటర్లో మనకి ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లు, ఇక్కడ ఏం లేకపోతే కూడా 1 ఉన్నట్లేదు అనేసి మనం తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ డినామినేటర్లో మనకి ఇక్కడ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 అనేది అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింప్లిఫికేషన్ అనేది మనకి ఈజీగా ఉండడం కోసం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నేను 9 తోటి మల్టిప్లై చేస్తున్నా. 9 × 4 చేసినట్లయితే మనకి 36 అనేది వస్తుంది. అదేవిధంగా 9 × 9 చేస్తే మనకి 81 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 9 క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 61 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే అలిగేషన్ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే 81కి 61కి డిఫరెన్స్ ఎంత అంటే 20 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 61కి 36కి డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మన డిఫరెన్స్ తీసుకుంటే మనకి 61కి 36 డిఫరెన్స్ ఎంత అంటే 25 అనేది వస్తుంది. ఎంత వస్తుందంటే 25 అనేది వస్తుంది. దీన్ని ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 5 టేబుల్ తోటి 20 అనేది 5 టేబుల్ తోటి 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 అనేది 5 టేబుల్ తోటి 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇది ఫుట్ మీద వెళ్ళినటువంటి స్పీడ్, ఇది బైసికల్ మీద వెళ్ళినటువంటి స్పీడ్. ఇక్కడ మనకి టైం రేషియోస్ వస్తున్నాయి కాబట్టి అంటే ఫుట్ మీద 4 parts టైం తీసుకుంటున్నారు, అదేవిధంగా బైసికల్ మీద వచ్చేసి 5 parts టైం తీసుకుంటున్నారు. మొత్తం టైం ఎంత అంటే 4 + 5 9 parts అనేది వస్తుంది. అంటే 9 parts వాల్యూ మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు అంటే 9 hours అనేసి చెప్తున్నారు. ఓవరాల్ టైం ఎంత అంటే 9 hours. అంటే ఇక్కడ 9 parts వాల్యూ 9 hours అయితే 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 hour అనేది అవడం జరుగుతుంది. 1 part వాల్యూ అనేది ఏమవుతుంది 1 hour అనేది అవడం జరుగుతుంది. కాబట్టి ఫుట్ మీద వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే 4 parts. అంటే ఇక్కడ మనకి అడిగేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ అడిగేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చేది కాబట్టి డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకి ఒకవేళ ఇప్పుడు మనకి ఫుట్ మీద కావాలి కాబట్టి ఫుట్ మీద ఎంత స్పీడ్తో వెళ్తున్నారు అంటే 4 km per hour స్పీడ్తో వెళ్తున్నారు. 4 km per hour స్పీడ్తో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైం ఎంత పడుతుందంటే ఇక్కడ 4 parts టైం అనేది పడుతుంది. 1 part వాల్యూ 1 hour కాబట్టి 4 parts వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 4 hours అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది ఎంత వస్తుందంటే 4 × 4 చేసినట్లయితే మనకి 16 km డిస్టెన్స్ అనేది అవుతుంది. 16 km డిస్టెన్స్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు బ్లైండ్గా ట్రై చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫుట్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళారు అనేసి అడుగుతున్నారు. ఫుట్ మీద ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఫుట్ మీద వెళ్ళేటప్పుడు 4 km per hour స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి అంటే 4 మల్టిపుల్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం కింద ఆప్షన్లో చూసుకున్నట్లయితే 8 అనేది 4 మల్టిపుల్ కాదు, ఆప్షన్ డి 14 కూడా 4 మల్టిపుల్ అనేది కాదు కాబట్టి ఆప్షన్ ఏ అయినా ఉండాలి లేదా ఆప్షన్ బి అయినా ఉండాలి. సో అది మొత్తం కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. లేదనుకుంటే కనుక మనకి ఈ రెండింటిలో ఏదో ఒకటి మార్క్స్ చేయవచ్చు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే కనుక ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. డ్రైవింగ్ హిస్ కార్ at the speed of 30 km per hour, Vinod reaches his office 5 minutes late. If his speed is 40 km per hour, he reaches the office 3 minutes early. Find the distance he travels between his residence and his house. సో ఇక్కడ కూడా క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అంటే మనకి హోమ్కి అదేవిధంగా ఆఫీస్కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు.
సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ స్పీడ్స్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా 2 డిఫరెంట్ టైమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ చేసినట్లయితే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ స్పీడ్స్ 2 డిఫరెంట్ టైమ్స్ ఉన్నప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 30 స్పీడ్తో వెళ్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఎంత అంటే 40 స్పీడ్తో వెళ్తున్నారు. 30 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి ఇక్కడ 5 minutes లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 40 స్పీడ్తో వెళ్ళినప్పుడు 3 minutes ముందుగా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. అంటే ఒకటి లేట్ ఒకటి ఎర్లీ కాబట్టి రెండు కూడా ఒకటి లేట్ ఒకటి ఎర్లీ వస్తే యాడ్ చేయమనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే కింద డిఫరెన్స్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, అంటే డినామినేటర్లో మనం ఏం రాయాలంటే డిఫరెన్స్ రాయాలి. కాబట్టి 30కి 40కి డిఫరెన్స్ ఎంత అంటే 10 అనేది అవ్వడం జరుగుతుంది. ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనకి ఒకటి లేట్ ఒకటి ఎర్లీ కాబట్టి మనం యాడ్ చేయాలి. 5 + 3 చేసినట్లయితే 5 + 3 చేస్తే మనకి 8 అనేది అవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయడం కోసం by 60 అనేది చేయాలి. ఏం చేయాలి? by 60 అనేది చేయాలి. కాబట్టి సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే కనుక ఇక్కడ 0 అనేది క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 0 క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 3 టేబుల్ తోటి 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 8 అనేది 2 టేబుల్ తోటి 4 times క్యాన్సిలేషన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 4 × 4 చేసినట్లయితే మనకి 16 కిలోమీటర్, అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఎంత వస్తుందంటే 16 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. మనకి ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆఫీస్కి అదేవిధంగా హోమ్కి డిస్టెన్స్ ఎంత అంటే 16 కిలోమీటర్ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2 cars covers a certain distance by moving at a speed of 45 km/h and 50 km/h respectively. Find the distance travelled when one car takes 32 minutes more than the other to cover the distance. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి 2 స్పీడ్స్ చెప్పేస్తున్నారు, అదేవిధంగా టైం డిఫరెన్స్ ఎంత చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో సింపుల్గా మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే స్పీడ్స్ వచ్చేసి ఏమని చెప్తున్నారంటే 45 km/h అనేసి చెప్తున్నారు, అదేవిధంగా 50 km/h అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 టేబుల్తో ఇది 9 times క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది 5 టేబుల్ తోటి 10 times క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. స్పీడ్స్ రేషియోస్ అనేది ఏమొస్తున్నాయంటే 9:10 అనేది వస్తుంది. టైం రేషియోస్ అనేది ఏమవుతున్నాయంటే 10:9 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి టైమ్స్ మధ్య డిఫరెన్స్ పార్ట్స్ రూపంలో 1 part అనేసి వస్తుంది. అదేవిధంగా మనకి టైం మినిట్స్లో మనకి 32 minutes అనేసి చెప్తున్నారు, 32 minutes. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ అనేది అడుగుతున్నారు కాబట్టి, అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి సో ఇక్కడ మనకి 45 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు 45 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం అనేది మనకి ఎంత పడుతుందంటే 45 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు 45 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం అనేది 10 parts అనేది టైం అనేది పడుతుంది. అంటే ఇక్కడ 1 part వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 32 minutes అనేది వస్తుంది. 10 parts వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 320 అనేది అవుతుంది. 320 minutes. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి మనం హవర్స్లోకి చేంజ్ చేయాలి. కాబట్టి by 60 అనేది చేయడం జరుగుతుంది. by 60 చేసినట్లయితే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం 3 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 టేబుల్ తోటి 6 అనేది 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 3 టేబుల్ తోటి ఇక్కడ 45 అనేది 15 times క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. 32 అనేది 2 టేబుల్తో 16 times క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. కాబట్టి 15 × 16 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 240 అనేది వస్తుంది. అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 240 kilometers అనేసి మనం చెప్పొచ్చు. 15 × 16 చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమేమి మిగిలిపోయిందంటే ఇక్కడ 15 మిగిలిపోయింది, ఇక్కడ 16 అనేది మిగిలిపోయింది. కాబట్టి 15 × 16 చేస్తే మనకి 240 kilometers అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. లేదు 50 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కనుక అప్పుడు 9 parts టైం అనేది పడుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా మనకి క్వశ్చన్కి ఆన్సర్ అనేది 240 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ 32 minutes టైం అనేది ఎక్కువ ఎందుకు పడుతుంది అంటే 32 minutes టైం అంటే ఇక్కడ మనకి టైం ఎక్కువ పడుతుంది అంటే వాళ్ళ స్పీడ్ అనేది తక్కువ ఉంది. ఎవరి స్పీడ్ తక్కువ ఉంది? 45 km/h స్పీడ్ ఎవరైతే ఉందో వాళ్ళకి 32 minutes ఎక్స్ట్రా పడుతుంది. ఎవరికన్నా 50 km/h స్పీడ్తో వెళ్ళే వాళ్ళకన్నా. అదే ఇక్కడ క్వశ్చన్లో చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి స్పీడ్ తగ్గింది అంటే టైం అనేది ఎక్స్ట్రా పడుతుంది, స్పీడ్ తగ్గుతుంది టైం అనేది ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్పీడ్కి టైంకి రిలేషన్ అనేది ఏమొస్తుంది అంటే ఇన్వర్సల్ ప్రొపోర్షన్లో వస్తుంది. కాబట్టి అంటే ఎప్పుడు ఇన్వర్సల్ ప్రొపోర్షన్ వచ్చింది స్పీడ్కి టైంకి అంటే మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడే. కాబట్టి అంటే ఇటువంటి క్వశ్చన్స్లో సింపుల్గా మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేసి మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే రేషియోలో సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్కి మన ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 240 km అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2 men start a walking together to a certain destination, one at the speed of 3 km/h and another at a speed of 3.75 km/h. The latter arrives half an hour before the former. The distance is. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ స్పీడ్స్ వచ్చేసి
మనకి 3 km/h అనేది చెప్తున్నారు, అదేవిధంగా 3.75 km/h అనేది చెప్తున్నారు, అదేవిధంగా టైమ్స్ మధ్య డిఫరెన్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ తీసుకున్నట్లయితే మనకి స్పీడ్స్ వచ్చేసి ఒకటి 3 km/h, నెక్స్ట్ వచ్చేసి 3.75 km/h అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ పాయింట్ని డిలీట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే వీటిని 100 తోటి మల్టిప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే ఇది ఏమవుతుందంటే 300 అనేది అవుతుంది, ఇది 375 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ 5 టేబుల్ తోటి ఇది 60 టైమ్స్ క్యాన్సిలేషన్ అవ్వడం జరుగుతుంది. 5 టేబుల్ తోటి 5 7 టైమ్స్ చేస్తే ఇక్కడ మనకి 35 అనేది అవుతుంది. మళ్ళీ అగైన్ 5 టైమ్స్ చేసినట్లయితే మళ్ళీ మనం ఇక్కడ 15 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 15 4 టైమ్స్, అదేవిధంగా 15 5 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. స్పీడ్స్ రేషియోస్ మనకి 4:5 అనేది వస్తుంది. అదేవిధంగా టైం రేషియోస్ అనేది ఏమైతే అంటే 5:4 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే టైమ్స్ మధ్య డిఫరెన్స్ పార్ట్స్ రూపంలో మనకి 1 పార్ట్ అనేది వస్తుంది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ వస్తుంది. అదేవిధంగా మనకి టైం రూపంలో ఇక్కడ మనకి ఒరిజినల్గా మనకి హాఫ్ అన్ అవర్ అని చెప్తున్నారు. హాఫ్ అన్ అవర్ అంటే ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ అంటే మనకి 30 మినిట్స్ అనేది అవ్వడం జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ కాబట్టి, హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ కాబట్టి ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ అంతా 30 మినిట్స్. మనకి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి స్పీడ్ ఎంతో చెప్పేస్తున్నారు. మనకి ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 3 km/h కాబట్టి, అంటే ఇక్కడ మనకి రేషియో తీసుకున్నాం కదా, రేషియో తీసుకోవచ్చు కదా, అంటే రేషియో అనేది తీసుకోకూడదు. మనకి ఏదైతే రేషియో లేదు అంటే ఇక్కడ మనకి టైం రేషియో అనేది మనకి కొత్తగా వస్తుంది. ఆల్రెడీ స్పీడ్స్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి స్పీడ్స్ రేషియోస్ తీసుకోవాలి. ఒకవేళ టైమ్స్ మనకి ఫస్ట్ చెప్పినట్లయితే ఇచ్చిన టైంని తీసుకోవాలి, కింద రేషియో ఎవరికైతే వస్తుందో ఇక్కడ పార్ట్స్ ఫార్మెట్లో వాళ్ళకి ఆ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే వస్తుందో ఇది పార్ట్స్ రూపంలో తీసుకోవాలి. ఇక్కడ ఇనిషియల్గా ఏదైతే ఇస్తుందో అది ఒరిజినలే తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇనిషియల్గా 3 km/h అని చెప్తున్నారు కాబట్టి 3 ఇంటూ టైం వచ్చేసి ఇక్కడ మనకు తెలియదు కాబట్టి మనం 3 km అంటే ఇక్కడ మనం చేంజెస్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు 3 అయితే కనుక ఇది అప్పుడు టైం ఎంత పడుతుంది అంటే 5 పార్ట్స్ అనేది పడుతుంది. అంటే ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ 30 మినిట్స్ అయితే 5 పార్ట్స్ వాల్యూ 150 మినిట్స్ అనేది అవుతుంది కాబట్టి 150 మినిట్స్ అనేది అవుతుంది కాబట్టి ఇది హవర్స్లో చేంజ్ చేయడం కోసం బై 60 అనేది చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 క్యాన్సిలేషన్ జరుగుతుంది. అదేవిధంగా 6 అనేది 3 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. 15/2 చేసినట్లయితే మనకి 7.5 km అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ టువర్డ్స్ స్టేషన్ బి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనదర్ ట్రైన్ లీవ్స్ స్టేషన్ బి టువర్డ్స్ స్టేషన్ ఏ ఎట్ 150 km/h. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టేషన్స్ ఈస్ 725 km. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ స్టేషన్ ఏ వేర్ ద 2 ట్రైన్స్ ఆర్ టు మీట్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని అడుగుతున్నారంటే ఇక్కడ స్టేషన్ ఏ స్టేషన్ బి అనేసి ఉన్నాయి. ఇక్కడ సపోజ్ ఇది స్టేషన్ ఏ, అదేవిధంగా ఇది స్టేషన్ బి అని మనం అనుకున్నట్లయితే స్టేషన్ ఏ దగ్గర నుంచి ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది, అది స్టేషన్ బి వైపు వెళ్తుంది. స్టేషన్ బిలో కూడా ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది, అది టువర్డ్స్ స్టేషన్ ఏ వైపు వస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతున్నారంటే ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనదర్ ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ బి. అంటే ఫస్ట్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఏ దగ్గర ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత స్టేషన్ బి దగ్గర ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టేషన్ ఏ దగ్గర ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత స్పీడ్ తో స్టార్ట్ అవుతుందంటే 50 km/h స్పీడ్ తోటి ట్రైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఏ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఆఫ్టర్ అయిన హాఫ్ అన్ అవర్ అనదర్ ట్రైన్ లీవ్స్ స్టేషన్ బి టువర్డ్స్ స్టేషన్ ఏ. అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత స్టేషన్ బి దగ్గర నుంచి స్టేషన్ ఏ వైపు ఒక ట్రైన్ అనేది వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత. అంటే స్టేషన్ ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి ట్రైన్ హాఫ్ అన్ అవర్ పాటు ట్రావెల్ అయింది. అంటే ఇక్కడ మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారంటే క్వశ్చన్లో మనకి ఇక్కడ 725 km అనేసి చెప్తున్నారు. 725 km అంటే ఇక్కడ స్టేషన్ ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి ట్రైన్ హాఫ్ అన్ అవర్ పాటు ట్రావెల్ అయింది కాబట్టి 1 అవర్కి 50 km డిస్టెన్స్ వెళ్ళగలదు. కాబట్టి హాఫ్ అన్ అవర్లో 25 km డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలదు. 25 km డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలదు. అంటే ఇప్పుడు స్టేషన్ ఏ దగ్గర ఎవరైతే స్టార్ట్ అయ్యారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఈ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అదే టైంలో ఇక్కడ నుంచి స్టేషన్ బి దగ్గర నుంచి ఇంకొక పర్సన్ స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నారు కాబట్టి హాఫ్ అన్ అవర్లో స్టేషన్ ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి ట్రైన్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉంటారు కాబట్టి ఇప్పుడు సేమ్ టైంకి వీళ్ళిద్దరు స్టార్ట్ అవుతున్నారు. అంటే సేమ్ టైంకి స్టార్ట్ అయితే వీళ్ళిద్దరు ఎక్కడ చోట సేమ్ టైంకి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ టైంకి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ మొత్తం టోటల్ 725 km అయితే అందులో 25 km ఇక్కడ అయిపోయింది కాబట్టి ఏ అనే పర్సన్ ట్రావెల్ చేశారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అంటే 700 km అనేది ఉంది. 700 km డిస్టెన్స్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఇద్దరు కూడా మోషన్లో ఉన్నారు కాబట్టి మనం రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ని అప్లై చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే అంటే ఇక్కడ మనకి టైం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి టైం ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ఉందంటే 700 km కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 700 km డిస్టెన్స్ ఉంది కాబట్టి అదేవిధంగా
స్పీడ్స్ మనకి డినామినేటర్ స్పీడ్ రాయాలి కాబట్టి స్పీడ్స్ వచ్చేసి ఇతని యొక్క స్పీడ్ ఎంత అంటే 50 km/h, ఇతని యొక్క స్పీడ్ ఎంత అంటే 150 km/h అనేసి క్వశ్చన్లో చెప్పడం జరిగింది. ట్రైన్ బి దగ్గర స్టేషన్ బి దగ్గర స్టార్ట్ అయినటువంటి ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 150 km. సో ఈ స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే స్పీడ్స్ అనేవి రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఇది 50, ఇది 150 కాబట్టి ఇది 50 km/h, ఇది 150 km/h కాబట్టి 2 స్పీడ్స్ యాడ్ చేసిన తర్వాత మనకి 200 అనేది అవుతుంది. సో దీన్ని ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 7/2 అంటే 7/2 అంటే 3.5 hours టైం అనేది పడుతుంది వీళ్ళు మీట్ అవ్వడానికి. వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 3.5 hours తర్వాత ఇతన్ని మీట్ అవుతారు. అంటే ఇక్కడ కూడా ఇతను స్టార్ట్ అయినటువంటి టైం నుంచి 3.5 hours తర్వాత మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమైనా అడుగుతున్నారంటే డిస్టెన్స్ అనేది అడుగుతున్నారు. అయితే స్టేషన్ ఏ నుంచి వాళ్ళు మీట్ అయినటువంటి పాయింట్కి మధ్య గల దూరం ఎంత అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇతను ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఇద్దరు సేమ్ టైంకి స్టార్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ 50 km/h స్పీడ్ తోటి 7/2 అంటే ఇక్కడ 3.5 hours పాటు ట్రావెల్ చేస్తే కొంత డిస్టెన్స్ అనేది వస్తారు. అంటే ఇక్కడ మనకి 50 km/h స్పీడ్ తోటి ఎంత టైం పాటు ట్రావెల్ చేస్తే అతను మీట్ అవుతున్నారంటే 7/2 అంటే దీన్ని ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 50 అనేది 2 టేబుల్తో 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 25 × 7 చేస్తే మనకి 175 అనేది వస్తుంది. అంటే 175 km డిస్టెన్స్ని ట్రావెల్ చేసిన తర్వాత వీళ్ళు ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు కదా ఏ ట్రైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 175 km డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే దానికన్నా ముందు స్టేషన్ ఏ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటే 25 కాబట్టి అంటే ఈ 25 ఇది 175 మొత్తం ఎంత అంటే 200 km. 200 km డిస్టెన్స్ని ట్రావెల్ చేసిన తర్వాత స్టేషన్ ఏ నుంచి 200 km డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. అయితే ఇక్కడ మనకి స్టేషన్ ఏ నుంచి ఎంత దూరంలో మీట్ అయ్యారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 175 km, అదేవిధంగా ఇక్కడ 25 km. ఇదెంత అంటే 175, ఇదెంత అంటే 25 కాబట్టి మొత్తం 200 km అనేది డిస్టెన్స్ అనేది అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి వాళ్ళు మీట్ అయినటువంటి పాయింట్కిను అదేవిధంగా స్టేషన్ ఏ నుంచి మొత్తం దూరం ఎంత అనేసి అడుగుతున్నారు కాబట్టి మొత్తం మనకి 200 km అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. ద యూజువల్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఎట్ ఎ సర్టెన్ డిస్టెన్స్ is 50 km/h on a particular day. The average speed was 1/10th less than the usual average speed. As a result, it took 18 minutes longer to finish the journey. How much is this distance of the road in kilometers? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా అడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనకి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇనిషియల్గా ఎంత స్పీడ్తో వెళ్తున్నారంటే 50 km/h స్పీడ్తో వెళ్తున్నారు. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారంటే 1/10th స్పీడ్ అనేది తగ్గిస్తున్నారు. ఇలా స్పీడ్ తగ్గడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మొత్తం ఆ డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ని మనం రేషియోని ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. అది ఏ విధంగా చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం స్పీడ్ అనేది తగ్గించినప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్కి అదేవిధంగా టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనేది ఉంటుంది. స్పీడ్ తగ్గడం వల్ల మనకి టైం అనేది ఇంక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు టైం అనేది ఇంక్రీజ్ అయినట్లయితే అప్పుడు మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్లో మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేసి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ క్వశ్చన్ మనం రేషియోని ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే సింపుల్గా వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియల్గా స్పీడ్ వచ్చేసి మనకి 50 km/h అనేసి చెప్తున్నారు. ఇనిషియల్గా స్పీడ్ వచ్చేసి 50 km/h అనేసి చెప్తున్నారు. అదేవిధంగా 1/10th తగ్గించినట్లయితే అంటే 50లో 1/10th తగ్గిస్తే 50లో 1/10 అంటే మనకి 5 అనేసి వస్తుంది. 5 తగ్గించినట్లయితే అంతకుముందు 50 స్పీడ్తో వెళ్తున్నారు, ఇప్పుడు 5 km/h తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంటే 45 km/h స్పీడ్తో వెళ్తున్నారు. అంటే ఇనిషియల్ 50 అయితే 1/10th తగ్గిస్తే మనకి 5 km/h అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనం స్పీడ్స్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే స్పీడ్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 5 టేబుల్తో ఇది 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 5 టేబుల్తో 45 అనేది 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం స్పీడ్స్ రేషియోస్ తీసుకున్నట్లయితే మనకి 10:9 అనేది వస్తుంది. అదేవిధంగా టైమ్స్కి రేషియోస్ అనేది ఏమైతే అంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టైం అనేది ఎలా వేరీ అవుతాయి అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా వేరీ అవుతాయి కాబట్టి స్పీడ్స్ రేషియోస్ 10:9 అయితే మనకి టైం రేషియోస్ అనేది ఏమైతే అంటే 9:10 అనేది అవ్వడం జరుగుతుంది. 9:10. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి టైమ్స్ మధ్య డిఫరెన్స్ పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అంటే ఇక్కడ మనకి 9 పార్ట్స్కి 10 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ అనేది వస్తుంది కాబట్టి సో పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి టైం ఫార్మాట్లో వచ్చేసి మనకి 18 minutes అనేసి చెప్తున్నారు. టైం వచ్చేసి మనకి 18 minutes అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ టైం వచ్చేసి ఎంత అంటే 18 minutes అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 18 minutes అనేసి చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం.
సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి డిస్టెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇనిషియల్ స్పీడ్ ఎంత అంటే 50 కాబట్టి అంటే ఇక్కడ స్పీడ్ వచ్చేసి 50 తీసుకుంటున్నా 50 km/h. అయితే ఇప్పుడు మనకి టైం ఎంత తెలియాలి కాబట్టి టైం ఇక్కడ వచ్చేసి 9 పార్ట్స్ అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 18 minutes అయితే 9 పార్ట్స్ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే 9 పార్ట్స్ వాల్యూ అనేది 18 × 9 చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి మినిట్స్లో వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన అవర్స్లో కాబట్టి ఇది 50 km/hలో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి టైంని బై 60 చేసినట్లయితే ఇది అవర్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ 0 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 18 అనేది 6 టేబుల్తో 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 × 3 చేసినట్లయితే 15 అనేది వస్తుంది. 15 × 9 చేస్తే మనకి 135 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందంటే 135 kilometers అనేది డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కూడా డిస్టెన్స్ సంబంధించినట్టుగా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇనిషియల్గా స్పీడ్ చెప్పారు, ఆ స్పీడ్ని 1/10 తగ్గిస్తున్నారు. స్పీడ్ తగ్గడం వల్ల మనకి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మహిమా హ్యాస్ టు ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 45 km/h టు రీచ్ ద డెస్టినేషన్ ఆన్ టైమ్ డ్యూ టు డిలే ఆఫ్ 12 minutes ఫ్రమ్ హర్ యూజువల్ టైం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే డిలే అవుతుంది. డిలే అనేది ఎందుకు అవుతుంది అంటే కనుక మనకి ఇక్కడ స్పీడ్ అనేది తగ్గించడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. స్పీడ్ తగ్గించినప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది మనకి. అలా ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు కదా. అంటే ఈ క్వశ్చన్లో కూడా మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది ఉంటుంది. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. అంటే ఇక్కడ మనకి స్పీడ్ తగ్గడం వల్ల టైం అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్లో మనం డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇనిషియల్గా 54 స్పీడ్తో వెళ్ళాల్సింది 54 km/h స్పీడ్తో వెళ్ళాల్సింది. ఏ స్పీడ్తో వెళ్తున్నారంటే 45 km/h స్పీడ్తో వెళ్తున్నారు. 45 km/h స్పీడ్తో వెళ్తున్నారు. మహిమా హ్యాస్ టు ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 54 km/h ఇన్స్టెడ్ ఆఫ్ 45 km/h టు రీచ్ ద డెస్టినేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే 54 స్పీడ్తో వెళ్ళాల్సింది ఏ స్పీడ్తో వెళ్ళారంటే 45 km/h స్పీడ్తో వెళ్ళారు. అంటే 54 స్పీడ్తో వెళ్ళింటే కనుక మనకి డిలే అనేది అయ్యిండేది కాదు. ఇక్కడ ఏమంటున్నారంటే స్పీడ్ తగ్గడం వల్ల 54తో వెళ్ళకుండా 45తో వెళ్ళడం వల్ల అంటే స్పీడ్ అనేది తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఇవి ఏం రేషియోస్ అంటే ఇక్కడ మనం రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 9 టేబుల్ తోటి ఇది 6 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇది 9 టేబుల్ తోటి 5 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది 45 అనేది. అంటే ఇక్కడ స్పీడ్స్ రేషియోస్ మనకి ఏమొస్తున్నాయంటే 6:5 అనేది స్పీడ్స్ రేషియోస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైం రేషియోస్ అనేవి ఏమైతే అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టైం అనేది ఎలా వేరీ అయితే అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవ్వడం అనేది జరుగుతుంది. స్పీడ్స్ రేషియో 6:5 అయితే టైం రేషియోస్ అనేది 5:6 అనేది అవ్వడం జరుగుతుంది 5:6. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే ఇది 5 parts ఇది 6 parts కాబట్టి మొత్తం డిఫరెన్స్ ఎంత అంటే 1 part అనేది వస్తుంది. ఇక్కడ 1 part వాల్యూ మనకి ఇక్కడ ఎంత అని చెప్తున్నారంటే 12 minutes అనేసి చెప్తున్నారు. 1 part వాల్యూ 12 minutes అయితే ఇక్కడ క్వశ్చన్లో కూడా డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో మనం డిస్టెన్స్ ఫార్ములా ఏమని నేర్చుకున్నామంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అనేసి మనం నేర్చుకోవడం జరిగింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సపోజ్ ఇక్కడ నేను 54 km/h స్పీడ్తో వెళ్తున్నట్లయితే ఈ స్పీడ్ తీసుకుంటున్నాం మనం 54 km. స్పీడ్ ఎంత అంటే 54 km/h. ఇక్కడ మనకి టైం రావాలి కాబట్టి ఇక్కడ టైం వచ్చేసి 54 స్పీడ్తో వెళ్ళినప్పుడు 5 parts టైం అనేది పడుతుంది. ఇక్కడ 1 part వచ్చేసి 12 minutes కాబట్టి 5 parts అంటే ఎంత అవుతుందంటే 60 minutes. 60 minutes అంటే 1 hour. అంటే ఇక్కడ మినిట్స్లో ఉంది, అవర్స్లో చేంజ్ చేసేది 1 hour అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ మొత్తం ఎంత డిస్టెన్స్ అంటే 54 kilometers. డిస్టెన్స్ ఎంత అంటే 54 km. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి స్పీడ్ తగ్గించడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది. అంటే స్పీడ్ తగ్గించినప్పుడు టైం ఎక్కువ అయితే కనుక మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఏ పర్సన్ ట్రావెల్స్ 480 kilometers in 4 hours. Some distance travels by aeroplane and some train. If he travels the entire journey by aeroplane, then he saves 4/5 time than that of the train and he arrives at a destination 2 hours earlier. Find the destination traveled by the train. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 480 km డిస్టెన్స్ని 4 hours ట్రావెల్ చేయగలరంట. అయితే ఈ డిస్టెన్స్ మొత్తాన్ని ఎలా ట్రావెల్ చేస్తున్నారంటే ఏరోప్లేన్లో కొంత దూరం వెళ్తున్నారు, అదేవిధంగా ట్రైన్లో కొంత దూరం వెళ్తున్నారు. ట్రైన్లో ఎంత దూరం వెళ్ళారు, అదే ఎంత టైం పాటు వెళ్ళారు అనేది మనకు తెలియదు. అదేవిధంగా ఏరోప్లేన్లో కూడా ఎంత దూరం వెళ్ళారు, ఎంత టైం పాటు వెళ్ళారు అనేది మనకు తెలియదు. ఇక్కడ చూసినట్లయితే మనకి క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు, మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 480 km డిస్టెన్స్ అనేది ఉంది. మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 480 km డిస్టెన్స్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ 480 km డిస్టెన్స్ని 4 hours ట్రావెల్ చేస్తున్నారు. ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నారు అంటే 4 hours. అంటే టోటల్ టైం ఈ 480 km డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 4 hours టైం పడుతుంది. అయితే ఇక్కడ ఈ 480 km డిస్టెన్స్ని
కొంత డిస్టెన్స్, కొంత అంటే ఎంత కూడా మనకి ఇక్కడ తెలియదు, కొంత డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కూడా కాదు, కొంత డిస్టెన్స్ ఏం చేస్తున్నారంటే ఏరోప్లేన్లో వెళ్తున్నారు, ఇంకొంత డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్లో వెళ్తున్నారు, ఇంకొంత డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్లో వెళ్తున్నారు. ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు, ఎంత టైం పాటు వెళ్తున్నారు అనేది కూడా మనకు తెలియదు. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఏరోప్లేన్లో వెళ్ళినట్లయితే ఇక్కడ కంపారిజన్ ఎవరెవరితో చేస్తున్నారంటే ట్రైన్కి ఏరోప్లేన్కి కంపారిజన్ చేస్తున్నారు. ఏరోప్లేన్లో వెళ్ళినట్లయితే ట్రైన్లో పట్టినటువంటి టైం కన్నా 4 పార్ట్స్, అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి 4/5 అనేసి చెప్తున్నారు. 4/5 అంటే ఇక్కడ మనకి ప్లేన్కిను ఏరోప్లేన్కిను అదేవిధంగా ట్రైన్కిను అంటే ఇక్కడ మనకి ఈ రేషియో ఎవరెవరికంటే ఏరోప్లేన్, ఇఫ్ హీ ట్రావెల్స్ ఎంటైర్ జర్నీ బై ఏరోప్లేన్ హీ సేవ్స్ 4/5 టైం దాన్ దట్ ఆఫ్ ది ట్రైన్. అంటే ఇక్కడ ఏరోప్లేన్లో వెళ్ళినట్లయితే ట్రైన్లో వెళ్ళినటువంటి టైం కన్నా అందులో 4 పార్ట్స్ సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో దాని తర్వాత ఉన్నారంటే 5 కాబట్టి అంటే ట్రైన్లో 5 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఈ 5 పార్ట్స్లో 4 పార్ట్స్ అనేది సేవ్ అవుతుంది. ఎప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు అంటే 4 పార్ట్స్ సేవ్ అయితే మనకి ప్లేన్లో ఎంత టైం పడుతుంది అంటే 1 పార్ట్ టైమే పడుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఒకవేళ ఏరోప్లేన్లో వెళ్ళినట్లయితే 2 అవర్స్ ఎర్లీగా వెళ్ళే వాళ్ళు అంటే మనకి ఇక్కడ టోటల్ టైమే 4 అవర్స్ అంటే ఒకవేళ 2 అవర్స్ ఎర్లీగా వెళ్ళినట్లయితే అప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 అవర్స్ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏరోప్లేన్లో వెళ్ళడానికి 2 అవర్స్ ముందే వెళ్ళిపోతారు కాబట్టి 4 - 2 చేసినట్లయితే ఇక్కడ మనకి 2 అవర్స్ అంటే ప్లేన్లో వెళ్ళినప్పుడు హవర్స్ ఫార్మేట్లో మనకి ఎంత వస్తుందంటే 2 అవర్స్ అనేది వస్తుంది. 2 అవర్స్ అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి 2 అవర్స్ అనేది వస్తుంది. అప్పుడు 5 పార్ట్స్ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే 10 అవర్స్ అనేది టైం అవుతుంది. సో ఇది ఏంటిదంటే టైమ్స్కి ఇది ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే టైమ్స్ గురించి మాట్లాడుతున్నారు. 4/5 టైం అనేసి ఎవరెవరికి అంటే కనుక ఇక్కడ మనకి ఏరోప్లేన్కిను 4/5 ఆఫ్ టైం ట్రైన్కిను. అంటే ఇక్కడ ట్రైన్ 5 పార్ట్స్ తీసుకుంటే ఏరోప్లేన్ వచ్చేసి 4 పార్ట్స్ సేవ్ చేస్తుంది. 4 పార్ట్స్ సేవ్ చేస్తుందంటే 1 పార్టే టైం తీసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ పార్ట్స్ రూపంలో 2 అవర్స్ అని చెప్తున్నారు. అప్పుడు ట్రైన్ వచ్చేసి ఇక్కడ 5 పార్ట్స్ కాబట్టి 10 అవర్స్ అనేది అవుతుంది. సో ఇక మనకు ఆల్రెడీ అలిగేషన్ గురించి మనకు ఐడియా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పీడ్ ఇక్కడ కూడా స్పీడ్ తీసుకున్నట్లయితే మనకి రేషియో వచ్చేసి టైమ్స్కి రేషియో అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. అది ఇక్కడ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 450 కిలోమీటర్ డిస్టెన్స్ని ఇక్కడ 2 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారంటే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నట్లు అంటే కనుక మనకి 240 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం 480 కిలోమీటర్ డిస్టెన్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే 240 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ట్రైన్లో వెళ్ళినట్లయితే సో ఇది ఎందులో అంటే ఏరోప్లేన్లో వెళ్ళినట్లయితే 240 km/h స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ అదేవిధంగా ట్రైన్లో వెళ్ళినట్లయితే మనకి ఏమవుతుందంటే 10 అవర్స్ టైం పడుతుంది కాబట్టి అప్పుడు మనకి 480 కిలోమీటర్ డిస్టెన్స్ని 10 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే 48 km/h స్పీడ్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇదే 480 కిలోమీటర్స్ని ఓవరాల్ టైమింగ్ ఎంత అంటే ఓవరాల్ టైమింగ్ వచ్చేసి 4 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి 480 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే 120 km/h స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇది కూడా స్పీడే. అంటే అలిగేషన్ అప్లై చేసేటప్పుడు మనం సేమ్ టైప్కి అలిగేషన్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో అలిగేషన్ మీన్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేసినట్లయితే 240కి 120కి డిఫరెన్స్ ఎంత అంటే 120 అనేది డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 120కి 48కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి 120లో 40 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 80 అనేది వస్తుంది. 80లో 8 తీసేసినట్లయితే మనకి 72 అనేది వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 12 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 12 టేబుల్తో 72 అనేది 6 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 12 టేబుల్తో 120 అనేది 10 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 6 అనేది 2 టేబుల్తో 10 అనేది 2 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి రేషియో ఎలా వస్తుందంటే ఏ విధంగా వస్తుందంటే 3:5 అనేది వస్తుంది. అంటే ప్లేన్లో వచ్చేసి 3 పార్ట్స్ అదేవిధంగా ట్రైన్లో వచ్చేసి 5 పార్ట్స్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టోటల్ 3 + 5 ఎంత అంటే టోటల్ 8 పార్ట్స్ ఇది టైం పార్ట్స్ రూపంలో 8 పార్ట్స్ అని చెప్తున్నారు. ఓవరాల్ టైమింగ్ ఎంత అంటే 4 అవర్స్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 8 పార్ట్స్ వాల్యూ మనకి 4 అవర్స్ అనేసి చెప్తున్నారు. 8 పార్ట్స్ వాల్యూ 4 అవర్స్ అయితే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 4/8 అవర్ అనేది అవుతుంది. 4/8 అవర్ అంటే ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ అనేది అవ్వడం జరుగుతుంది. 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే హాఫ్ అన్ అవర్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ట్రైన్లో వచ్చేసి మనకి టైం ఎంత పడుతుందంటే
5 parts టైం అనేది పడుతుంది. అంటే ఇక్కడ మనకి 1 part వాల్యూ హాఫ్ అన్ అవర్ అయితే 5 parts అనేది ఏమవుతుందంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు 5/2 అవర్ అనేది టైం పడుతుంది. 5/2 అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారంటే 48 km/h స్పీడ్. కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ అనేసి మనం తీసుకుంటే ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 48 km/h. మనం ఇక్కడ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ ఇంటూ టైం చేసినట్లయితే సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి ట్రైన్లో వెళ్ళేటప్పుడు 48 km/h కాబట్టి 48 ఇంటూ టైం అంటే ఇక్కడ మనకి టైం వచ్చేసి 5/2 అవర్స్. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి km/hలోనే ఉంది, ఇక్కడ టైం కూడా హవర్స్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, అంటే మినిట్స్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మినిట్స్లో ఉన్నట్లయితే కనుక హవర్స్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ ఆ విధంగా లేదు కాబట్టి డైరెక్ట్ హవర్స్లోనే ఉంది కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 48 అనేది 2 టేబుల్తో మనకి 24 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 24 × 5 చేసినట్లయితే మనకి 120 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తున్నారు అంటే ట్రైన్లో 120 km డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తున్నారు. 120 km డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తున్నారు. అదే ఒకవేళ మనకి ఏరోప్లేన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అని అడిగినట్లయితే కనుక మనకి మొత్తం 480 km డిస్టెన్స్ కాబట్టి అందులో 120 km డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అంటే 360. బట్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ట్రైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారని మాత్రమే కాబట్టి మనకి 120 km అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.